12 జ్యోతిర్లింగాలుగా మహామహాక్షేత్రాల్లో కొలువు తీరిందమ్మ మహిమా గల్లావు మా మహేశ్వరుడోయమ్మ మహిమా గల్లావు మా మహేశ్వరుడోయమ్మ మహిమా గల్లావు మా మహేశ్వరుడోయమ్మ ఆదిశక్తి తోడను కొలువైన ఆది పురుషుడోయమ్మో ఆ శంకరుడు ఆదిశక్తి తోడను కొలువైన ఆది పురుషుడోయమ్మో ఆ శంకరుడు సకల చరాచర జగత్ సృష్టికి మూల పురుషుడోయమ్మో ఆ ఈశ్వరుడు సకల చరాచర జగత్ సృష్టికి మూల పురుషుడోయమ్మో ఆ ఈశ్వరుడు అష్టదిక్పాలకుల ఆధారం శివుడమ్మ పంచభూతాలనే పాలించువాడమ్మ నవగ్రహముల నడిపే నగరేశ్వరుడోయమ్మ నవగ్రహముల నడిపే నగరేశ్వరుడోయమ్మ నవగ్రహముల నడిపే నగరేశ్వరుడోయమ్మ నంది వాహనుడోయమ్మ ఆ ఈశ్వరుడు నాగాభరణుడోయమ్మో ఆ శంకరుడు నంది వాహనుడోయమ్మ ఆ ఈశ్వరుడు నాగాభరణుడోయమ్మో ఆ శంకరుడు త్రిశూలధారోయమ్మ ఆ శివుడు త్రిలోక సంచారమ్మో ఆ ఈశ్వరుడు త్రిశూలధారోయమ్మ ఆ శివుడు త్రిలోక సంచారమ్మో ఆ ఈశ్వరుడు భక్తుల పాలిట భగవంతుడై నిలిచి శరణన్న వారిని కరుణించు దేవుడు పాప వినాశకుడు పార్వతీలోలుడు పాప వినాశకుడు పార్వతీలోలుడు పాప వినాశకుడు పార్వతీలోలుడు శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు మహేశ్వరుని మహిమలు ఓయమ్మలు మనసారా వినరోయమ్మ మాయమ్మలు మహేశ్వరుని మహిమలు ఓయమ్మలు మనసారా వినరోయమ్మ మాయమ్మలు ఈ జగత్ సర్వము సృష్టికి పూర్వము ఏ దిక్కు చూసినా జలమయమైనట్టి మహాసంద్రాలతో నిండి ఉండేదమ్మా మహాసంద్రాలతో నిండి ఉండేదమ్మా మహాసంద్రాలతో నిండి ఉండేదమ్మా ఆ మహాజలము నుండి ఒక దివ్య తేజముద్భవించిందో ఒకప్పుడు ఆ మహాజలము నుండి ఒక దివ్య తేజముద్భవించిందో ఒకప్పుడు ఆ దివ్య తేజస్సే కాంతి పుంజమయ్యి రూపంగా మారిందమ్మో అప్పుడు ఆ దివ్య తేజస్సే కాంతి పుంజమయ్యి రూపంగా మారిందమ్మో అప్పుడు ఆ రూపమే శివుని ఆవిర్భావమమ్మ తన ఎడమ భాగాన శక్తిని సృష్టించి జగన్మాతగాను ఆమెను చేసిండు జగన్మాతగాను ఆమెను చేసిండు జగన్మాతగాను ఆమెను చేసిండు వారి ఇద్దరి వల్లను శ్రీ లక్ష్మీ నారాయణులు పుట్టిరో ఓయమ్మ శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు వైకుంఠము పుట్టించి వాళ్ళిద్దరిని దీవించి పంపిండమ్మో ఆ శివుడు మహేశ్వరుని మహిమలు ఓయమ్మలు మనసారా వినరోయమ్మ మాయమ్మలు వైకుంఠమందున ఆ మహావిష్ణువు నాభి నుండి మహాకమలముద్భవించి ఇంతింత పుష్పం పెరిగిపోసాగింది ఇంతింత పుష్పం పెరిగిపోసాగింది ఇంతింత పుష్పం పెరిగిపోసాగింది ఆ పద్మ పుష్పంలో పంచముఖాలతో బ్రహ్మదేవుడు పుట్టిందో అప్పుడు ఆ పద్మ పుష్పంలో పంచముఖాలతో బ్రహ్మదేవుడు పుట్టిందో అప్పుడు సరస్వతి సమేతుడై ఆ బ్రహ్మ పద్మంలో నిలిచిండమ్మో ఓయమ్మ సరస్వతి సమేతుడై ఆ బ్రహ్మ పద్మంలో నిలిచిండమ్మో ఓయమ్మ పద్మాసనం మీద ఆ బ్రహ్మదేవుడు సతీ సమేతుడై ఆసీనుడు కాగా సంద్రంలోంచి ఒక్క అండం తేలి వచ్చే సంద్రంలోంచి
చీకటిని భరించని బ్రహ్మ తన దేహం మీద విసుగు కలిగిందమ్మ వెంటనే దేహాన్ని విడిచిపెట్టిందమ్మ వెంటనే దేహాన్ని విడిచిపెట్టిందమ్మ వెంటనే దేహాన్ని విడిచిపెట్టిందమ్మ బ్రహ్మదేవుడు విడిచిన శరీరం రాత్రిగా మారిందమ్మో అప్పుడు శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు ఈశ్వర అనుగ్రహంతో అండంలో ఓంకారం ఉద్భవించే అప్పుడు శిశుల దారోయమ్మ శివుడు త్రిలోక సంచారము ఈశ్వరుడు ఆ ఓంకారం నుంచి భూలోకం భువర్లోకం స్వర్లోకాలు పుట్టి సూర్యుడు తపములు సత్యము అన్నవి ఏర్పడ్డాయోయమ్మ సత్యము అన్నవి ఏర్పడ్డాయోయమ్మ సత్యము అన్నవి ఏర్పడ్డాయోయమ్మ బ్రహ్మదేవుడప్పుడు అందాన్ని రెండుగా చీల్చిండమ్మో ఓయమ్మ బ్రహ్మదేవుడప్పుడు అందాన్ని రెండుగా చీల్చిండమ్మో ఓయమ్మ నాలుగు భాగాలుగా నాలుగు దిక్కులు సృష్టించెను ఆ బ్రహ్మ నాలుగు భాగాలుగా నాలుగు దిక్కులు సృష్టించెను ఆ బ్రహ్మ అండము పై భాగం ఆకాశంగా మారి క్రింది భాగమైతే భూమిగా మారింది నాలుగు వేదాలు అప్పుడు సృష్టించే నాలుగు వేదాలు అప్పుడు సృష్టించే నాలుగు వేదాలు అప్పుడు సృష్టించే సృష్టిని చేయగను ఆ బ్రహ్మ సంకల్పించినాడమ్మో అప్పుడు సృష్టిని చేయగను ఆ బ్రహ్మ సంకల్పించినాడమ్మో అప్పుడు సనకాసనందన సనత్ కుమారుల సనస్సు జాతుల ముందుగా పుట్టించే సనకాసనందన సనత్ కుమారుల సనస్సు జాతుల ముందుగా పుట్టించే ఆ జాతులన్నీయు వీరాగులైపోయి ఈశ్వరనుగ్రహముకై తపస్సు చేస్తుండగా బ్రహ్మ కంటి నుంచి నీటి బిందురాలే బ్రహ్మ కంటి నుంచి నీటి బిందురాలే బ్రహ్మ కంటి నుంచి నీటి బిందురాలే ఆ నీటి బిందువు నుండే మహోజ్వల కాంతి పుంజం పుట్టిందో ఓయమ్మ శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు దివ్య స్వరూపముతో ఆ శివుడు ప్రత్యక్షమైనాడమ్మో అప్పుడు నంది వాహనుడోయమ్మ ఈశ్వరుడు నాగభరణుడోయమ్మో ఆ శంకరుడు శంకరుణ్ణి చూసి ఆ బ్రహ్మదేవుడు ఎవరు నువ్వని ప్రశ్నించగానే శివనామంతో పుట్టిన రుద్రున్నన్నాడమ్మ శివనామంతో పుట్టిన రుద్రున్నన్నాడమ్మ శివనామంతో పుట్టిన రుద్రున్నన్నాడమ్మ అంతలో శ్రీ విష్ణువు అక్కడికి చేరవచ్చినాడమ్మో ఓయమ్మ అంతలో శ్రీ విష్ణువు అక్కడికి చేరవచ్చినాడమ్మో ఓయమ్మ ఆ బ్రహ్మదేవునితో విష్ణువు ఏమంట చెప్పిండమ్మో ఓయమ్మ ఆ బ్రహ్మదేవునితో విష్ణువు ఏమంట చెప్పిండమ్మో ఓయమ్మ ఓయి బ్రహ్మదేవ ఈ జగమునందున జీవ సృష్టిని నీవు చెయ్యాలయ్యా ఆ సృష్టి పాలన నేను చేస్తానయ్యా ఆ సృష్టి పాలన నేను చేస్తానయ్యా ఆ సృష్టి పాలన నేను చేస్తానయ్యా కర్మఫలమును బట్టి ప్రాణుల శిక్షించ రుద్ర రూపమందు శివుడు ఉంటాడానే కర్మఫలమును బట్టి ప్రాణుల శిక్షించ రుద్ర రూపమందు శివుడు ఉంటాడానే ఆ విష్ణు మాటలకు ఆ బ్రహ్మ ఒప్పుకున్నాడోయమ్మో ఓయమ్మ ఆ విష్ణు మాటలకు ఆ బ్రహ్మ ఒప్పుకున్నాడోయమ్మో ఓయమ్మ సత్యలోకమందు బ్రహ్మ సరస్వతి వైకుంఠమందున లక్ష్మీనారాయణులు కైలాసమందున శివుడు ఉన్నాడమ్మ కైలాసమందున శివుడు
ఒకటే ఒకటి మహేశ్వరుని చాలు చాలు. మహిమలు ఓయమ్మలు మనసారా వినరోయమ్మ మాయమ్మలు. విద్యగా మీకు నేను పుట్టే ముందు నూరుగురు పుత్రుల్ని మీకు ఇస్తున్నానని దీవించి ఆ తల్లి మాయమైపోయింది. దీవించి ఆ తల్లి మాయమైపోయింది. దీవించి ఆ తల్లి మాయమైపోయింది. అది విని దంపతులు ఓయమ్మ ఎంతో సంతోషించిరో అప్పుడు. అది విని దంపతులు ఓయమ్మ ఎంతో సంతోషించిరో అప్పుడు. ఆ కొంతకాలానికి 100 మంది కొడుకులు జన్మించిరో వారికి. ఆ కొంతకాలానికి 100 మంది కొడుకులు జన్మించిరో వారికి. కొంతకాలానికి హిమవంతుని భార్య మళ్ళీ గర్భం దాల్చి 9 మాసాలు నిండి ఆడ శిశువును ప్రసవించినాదమ్మ. ఆడ శిశువును ప్రసవించినాదమ్మ. ఆడ శిశువును ప్రసవించినాదమ్మ. కోటి మెరుపుల కాంతితో ఆ పసిపాప మెరిసిపోతున్నదమ్మో ఓయమ్మ. కోటి మెరుపుల కాంతితో ఆ పసిపాప మెరిసిపోతున్నదమ్మో ఓయమ్మ. మేనక గర్భమందు బాలికై అవతారం దాల్చిందమ్మో ఆదిశక్తి. మేనక గర్భమందు బాలికై అవతారం దాల్చిందమ్మో ఆదిశక్తి. బాలిక ఉట్టంగా బ్రహ్మాండ మదిరింది. భుగభుగ భూమంత బుగ్గటిల్లి నాది. ఆకాశమంతయు అదిరి పడసాగింది. ఆకాశమంతయు అదిరి పడసాగింది. ఆకాశమంతయు అదిరి పడసాగింది. ఊగని గంటలైతే ఆ సమయాన ఊగుతూ ఉన్నాయమ్మో ఓయమ్మ. శివయ్య చరితం వినరే ఓయమ్మలు. శంకరుని లీలలు కనరే మాయమ్మలు. మోగని గంటలైతే ఆ గడియలో మోగుతూనే ఉన్నాయో అప్పుడు. త్రిశూలధారోయమ్మ శివుడు. త్రిలోక సంచారము ఆ ఈశ్వరుడు. కోటి వేల సూర్య కాంతి కిరణాలతో 3 కండ్లు 4 చేతులతో తల్లి ఆదిశక్తి ధరణి పైన జన్మించింది. ఆదిశక్తి ధరణి పైన జన్మించింది. ఆదిశక్తి ధరణి పైన జన్మించింది. ఆ రూపాన్ని చూసిన ఆ దంపతులు ఏమంట వేడుకొనిరి ఆ తల్లితో. ఆ రూపాన్ని చూసిన ఆ దంపతులు ఏమంట వేడుకొనిరి ఆ తల్లితో. సామాన్య రూపం దాల్చి మమ్ముల సంతోష పెట్టుమనిరి ఆ శక్తితో. సామాన్య రూపం దాల్చి మమ్ముల సంతోష పెట్టుమనిరి ఆ శక్తితో. వెంటనే ఆ తల్లి మామూలుగా మారి బంగారు రంగులో మెరిసిపోతున్నది. అది చూసి దంపతుల ఆనందం చూడాలి. అది చూసి దంపతుల ఆనందం చూడాలి. అది చూసి దంపతుల ఆనందం చూడాలి. ముద్దు మీద ముద్దులు ఆ బాలికకు మురిపెంగా వెడుతున్నారు అప్పుడు. ముద్దు మీద ముద్దులు ఆ బాలికకు మురిపెంగా వెడుతున్నారు అప్పుడు. బంగారు తొట్లెలోన తల్లిని వేసి మురిసిపోతున్నారమ్మో ఓయమ్మ. బంగారు తొట్లెలోన తల్లిని వేసి మురిసిపోతున్నారు
శంకరుని అనుగ్రహం పొందలేననుకోని ఆ తల్లి పార్వతి తపస్సు చేయగాను కారడవి చేరింది. తపస్సు చేయగాను కారడవి చేరింది. తపస్సు చేయగాను కారడవి చేరింది. శంకరుణ్ణి ధ్యానిస్తూ అడవిలో తపదీక్ష